నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీజన్ అనేది మీ అందరికీ తెలిసిందే. మన భారత ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ సూర్యకాంత్ను నల్సార్ కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మరోవైపు ఆ నిరసనలపైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న సంచలన నిర్ణయం. అంటే వాళ్ళు ఆయన మా కాన్వకేషన్కి వస్తే మేమందరం బాయ్కాట్ చేస్తామని చెప్పడంతో మొదలైన రగడ తర్వాత ఇది బార్ కౌన్సిల్ ముంగిటి దాకా వెళ్ళింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇలా కేవలం కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం అనేది అనేక మలుపులు తిరిగింది. ముఖ్యంగా 2026 బ్యాచ్ నల్సార్ లా గ్రాడ్యుయేట్లు స్టేట్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్లుగా నమోదు చేయకూడదంటూ బీసీఐ ఇచ్చిన ఆదేశం అనేది దేశవ్యాప్తంగా అయితే పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఆ ఆదేశాన్ని కొన్ని గంటల్లోనే బీసీఐ వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరి అసలు నల్సార్లో ఏం జరిగింది, ఎందుకు వెంటనే ఈ నిర్ణయాలన్నీ మార్పులు చేర్పులు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా, తమ కాన్వకేషన్కు సంబంధించి వాళ్ళకు అంటే అభ్యంతరం వ్యక్తం చేశారు, వాళ్ళకు ఒక విషయం నచ్చలేదు, ఆ విషయానికి సంబంధించి ఎవరైనా స్వేచ్ఛగా తమకు నచ్చని విషయాన్ని చెప్పే హక్కు ఉంది. కాకపోతే నల్సార్ లా యూనివర్సిటీకి సీజేఐగా ఎవరున్నా ఆయన చీఫ్ గెస్ట్గా వస్తారు, ఆయన చేతి మీదనే కాన్వకేషన్ జరుగుతుంది, పట్టాలు అందిస్తారు, ఇదందరికీ తెలిసింది. అయితే స్టూడెంట్స్ సీజేఐ సూర్యకాంత్ను వ్యతిరేకించడము అనేది దానికి సంబంధించి బీసీఐ అంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అయ్యింది, తర్వాత వెంటనే ఎందుకు డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఆ వెంటనే ఈ మార్పులు ఏంటి అన్న దానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే జరుగుతోంది. 2026 బ్యాచ్ స్టూడెంట్ తమ కాన్వకేషన్లో సీజే సూర్యకాంత్ ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పైన అయితే వాళ్ళు మాకిన వద్దు అన్న అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేశారు. అంటే నల్సార్లో కాన్వకేషన్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రావడం గత కొంతకాలంగా ఇందాక చెప్పినట్టుగా సంప్రదాయంగా ఆనవాయితీగా ఉన్నప్పటికీ ఈసారి ఒక వర్గం విద్యార్థులు ఆయన ఆహ్వానానికి సంబంధించి ఆలోచించండి అంటూ అక్కడ యూనివర్సిటీని కోరారు. మొదట 40-50 మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన ఈ వ్యతిరేకత ఆ తర్వాత 450 మంది విద్యార్థుల వరకు లెటర్లు రాయడంతో ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. అయితే విద్యార్థులు ఈ ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీజే సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు, ఆయన నేతృత్వంలోని బెంచ్ స్పందించిన తీరు అని ఆ స్టూడెంట్స్ దాని మీద ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాము అన్న అంశాన్ని ఆ రిపోర్ట్లో తేటతెల్లం చేశారు. అంటే ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్లో పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు స్పందన అనేది కొంతమంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు అనంటే జరుగుతున్న గొడవ ఏంటి, దానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానమే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి అన్న అంశము అనేది ఇక్కడ డిస్కషన్కి చాలా కీ పాయింట్ అయింది. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులు అభ్యంతరం అంటే సీజేని వ్యక్తిగతంగా అవమానించడమే అన్నది ఇప్పటి వరకు ఇది అంటే ఆయనను వద్దు అన్నంత మాత్రాన ఆయనని ఇది అవమానించడం కిందికే వస్తుంది అన్నది ఇక్కడ పెద్ద డిస్కషన్ కిందికైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అది విషయం కాదు, అది ఎందుకంటే ఆయనను అవమానించాలి అన్నది కాదు. ఇక్కడ అంటే విద్యార్థులు తమకు నచ్చిన వ్యక్తిని కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా వెల్కమ్ చేయొచ్చు, వద్దనుకున్న వాళ్ళని వ్యతిరేకించే హక్కు వాళ్ళకు ఉందని ఇక్కడ వాళ్ళు భావించారు. అంటే అది కేవలం ఒక వ్యక్తిపై వ్యతిరేకతగా కాకుండా న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు అడిగే హక్కు క్యాంపస్లో అటు ఉంటుంది కదా. అంటే క్యాంపస్కి సంబంధించిన స్టూడెంట్స్కి తమ అభిప్రాయాలను చెప్పే హక్కు లేదా, డిసెంట్ లేదా అన్న భిన్నాభిప్రాయాలకు ఉన్న స్థానం అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే సీజేని వద్దన్నారు,
అంటే సీజేని వ్యక్తిగతంగా అవమానించినట్టు కాదు, బెంచ్కి సంబంధించి తీసుకోవాల్సిన న్యాయ నిర్ణేతలు న్యాయానికి సంబంధించి మీరే మాకు దిక్కు, ఇక ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి అన్న ఒక కోణం ఉంటుంది కదా, ఆ అంశానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే న్యాయబద్ధంగా వ్యవహరించాలి కదా అన్న అంశానికి సంబంధించి వ్యతిరేకత తప్పితే సూర్యకాంతం గారి మీద వ్యతిరేకత కాదు అన్నది ఇక్కడ చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే విద్యార్థుల నుంచి యూనివర్సిటీ యాజమాన్యానికి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. సిజే సూర్యకాంతాన్ని కాన్వకేషన్కు ఆహ్వానించే నిర్ణయాన్ని ఒకసారి మళ్ళీ ఆలోచించండి. విద్యార్థులు కోరినట్లు రిపోర్ట్లు ఏంటిది ఆయన వద్దు అన్నది చెప్తున్నారు కదా. ఇదే సమయంలో క్యాంపస్పై ఈ అంశంలో చర్చలు, నిరసన కార్యక్రమాలు, మళ్ళీ ఒక పెద్ద చర్చ ఇదంతా జరుగుతుంది. మరి ఎంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు, ఎవరు ఈ కార్యక్రమానికి రారు, ఒకవేళ మనం రీప్రజెంటేషన్ తయారు చేయండి, దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది రానంటున్నారు, ఎంతమంది వస్తా అంటున్నారు, దానికి సంబంధించి పేరెంట్స్ అంటే విద్యార్థులు చేసిన ప్రొటెస్ట్కి సంబంధించి పేరెంట్స్ నిర్ణయం ఏంటి అన్నది. అంటే సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఎవరెవరు ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారన్న అంశాలపై తర్వాత ఈ అన్నింటికి సంబంధించి దృష్టి పెట్టండి అంటూ బీసీఐ చెప్పడం జరిగింది. బీసీఐ కూడా దృష్టి పెట్టింది. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రంగంలోకి రావడం జరిగింది. బీసీఐ అంటే దేశంలోనే లీగల్ ఎడ్యుకేషన్ లా ప్రొఫెషన్కు సంబంధించిన కంట్రోల్ వ్యవస్థలో కీలక సంస్థ అన్నట్టు. అంటే నల్సార్లో సీజేఐకి వ్యతిరేకంగా ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ నడిపించారనే సమాచారము అటు బీసీఐ దృష్టికి వచ్చింది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మెయిన్. అంటే ఇది ఎవరో వెనుకుండి నడుపుతున్నారు, విద్యార్థులు తమంతట తాముగా ఈ నిర్ణయం తీసుకోలేదు అనేది బీసీఐ ఇప్పుడు ఇక్కడ చెప్తుంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారంట, యూనివర్సిటీ అకాడమిక్ స్టాఫ్ విద్యార్థులను మిస్లీడ్ చేశారనే ఆరోపణలు కూడా బీసీఐ పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో బీసీఐ ఒక కీలకమైన ఆదేశం కూడా అంటే నల్సార్ 2026 బ్యాచ్లో లా డిగ్రీ పూర్తి చేసిన ఏ స్టూడెంట్స్ అయినా అంటే నెక్స్ట్ ఆదేశాలు వచ్చే వరకు ఏ స్టేట్ బార్ కౌన్సిల్లో కూడా అడ్వకేట్గా ఎన్రోల్ చేయకూడదు అనేసని ఒక సెన్సేషన్ డెసిషన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం. అంటే ఒక విద్యార్థి 5 ఏళ్ళు లా డిగ్రీ చదివి సంపాదించిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన అంటే నాది కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ రెడీ టు ప్రాక్టీస్ అనేది ఎన్రోల్మెంట్. మనం ఏదైనా సరే డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కోసము వెబ్సైట్లలో మన నేము, మనం ఏ ఇయర్లో చదివాము, ఎక్కడ పాస్ అయ్యాము, ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటని ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఈ దశలోనే ఈ ఆదేశం అనేది అడ్డంకిగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణ డిసిప్లినరీ ఎంక్వైరీ కంటే చాలా పెద్ద చర్యగా కనిపించడంతో ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది. ఎందుకంటే లా కంప్లీట్ చేసి రేపు మేము పట్టభద్రులం అయ్యాము, ఇంకా అడ్వకేట్గా మా కెరీర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న స్టూడెంట్స్ విషయంలో ఎన్రోల్ చేసుకోకూడదు అంటూ చేసిన ఆదేశం అనేది చర్చ అయింది. అంటే బీసీఐ అదే సమయంలో నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాను 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కూడా కోరింది. అయితే బీసీఐ ఎందుకు మొత్తం 2026 బ్యాచ్ను ఆపింది అన్న ప్రశ్న ఇక్కడ వచ్చింది. అంటే బీసీఐ చెప్పిన దాని ప్రకారం కొంతమంది విద్యార్థులు లేదా వ్యక్తుల చర్యలపైన వచ్చిన ఆరోపణలను పరిశీలించాల్సి అంటే వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరు ఈ క్యాంపెయిన్ చేశారు, ఎవరు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి సర్క్యులేట్ చేశారు, ఈ క్యాంపెయిన్ వెనుక ఎవరున్నారు, ఉద్దేశపూర్వకంగానే చేశారా, నిజంగానే అంటే రాజ్యాంగంలో చెప్పిన అనేక అంశాలకు సంబంధించి విద్యార్థులు కోట్ చేసిన విషయాలు నిజంగానే విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ అంశాలకు సంబంధించి ప్రొటెస్ట్ చేశారా అన్న వివరాలను బీసీఐ నల్సార్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి అడగడం జరిగింది. అయితే ఇక్కడే బీసీఐ నిర్ణయం పైన పెద్ద విమర్శ మొదలైంది. మీరు ఎంక్వైరీ పూర్తవ్వకుండా నిజంగానే దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న ఆరోపణ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి, కానీ మొత్తం బ్యాచ్ని ఎందుకు శిక్షించాలి, అసలు శిక్షించాల్సిన మ్యాండేటరీ ఏముంది అన్న ప్రశ్న వచ్చింది. ఇప్పుడు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే అంటే ఇక్కడ బీసీఐ తీసుకున్న నిర్ణయం సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండగా ఇది దేశవ్యాప్తంగా మరొక మారు పెద్ద చర్చ కావడానికి సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే ఎంటర్ అవ్వడంతో సోషల్ మీడియాలో అభిజిత్ దీప్ కే
ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో బీసీఐ చర్యను ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తూ వాట్ ఇఫ్ లీగల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పటిదాకా స్టూడెంట్స్ని బెదిరించాలి అనుకొని వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు, ప్రొఫెసర్లు వీళ్ళను మోటివేట్ చేశారు, కావాలనే ఇదేదో ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఇదంతా ఒక పగడ్బందీ కార్యాచరణతో జరిగింది కాబట్టి వీళ్ళందరినీ అది క్లియర్ అయ్యేంత వరకు ఎన్రోల్ చేసుకోవద్దని పోస్ట్ చేసిన తర్వాత వాట్ ఇఫ్ లీగల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అంటూ సోషల్ మీడియాలో అభిజిత్ దీప్కి ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఉంది చూడండి రియాక్షను. ఇక అసలు మామూలుగానే అభిజిత్ దీప్కి ఇప్పుడు ఒక సెన్సేషన్. అలాంటిది విద్యార్థులకు సంబంధించి ఏ రేంజ్లో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేశాడు, దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో నల్సార్ విద్యార్థులపై బీసీఐ చర్య వచ్చిన తర్వాత దీప్కే స్పందన సోషల్ మీడియాలో మరింత సర్క్యులేట్ అయిపోయింది. అప్పటి వరకు హైదరాబాద్లో కొంత ఏదో ఒక మూలన చిన్న డిస్కషన్ జరిగింది. బట్ అభిజిత్ దీప్కే పోస్ట్ పెట్టడంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు దానికి సంబంధించి విపరీతంగా స్ప్రెడ్ చేయడంతో ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే బీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అనేవి ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. బీసీఐ కౌన్సిల్ ముందు సీజేపీ ధర్నా చేస్తుందని సౌరవ్ దాస్ ప్రకటించడంతో సీజేపీ సత్తా అనేది మరొకసారి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. చివరికి నిన్న రాత్రి సమయానికి బీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏదైతే ఎన్రోల్ చేసుకోవద్దు స్టూడెంట్ 2026 బ్యాచ్ అంతా ఆగిపోవాల్సిందే అనేసి అంటూ ఏ డెసిషన్ అయితే తీసుకుందో ఆ డెసిషన్ బీసీఐ మార్చుకుంది. అంటే నల్సార్ 2026 బ్యాచ్లోని స్టూడెంట్స్ అంతా తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అని తెలిపింది. దీంతో ఎంక్వైరీ మాత్రం పూర్తిగా కంప్లీట్ అంటే మూసివేయలేదు, అంటే ఎంక్వైరీని అయితే ఆపలేదు. ఆ ఎంక్వైరీ అనేది నడుస్తుంది. వైస్ ఛాన్సలర్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని బీసీఐ తెలిపింది. దెబ్బకు కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే పోస్టుకు సంబంధించి రియాక్షన్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే అంతమంది స్టూడెంట్ భవిష్యత్తుకు సంబంధించి ఎన్రోల్ చేసుకోవద్దు అనేసి అంటూ ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడు ఎలా ఆపుతారు అన్న అంశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక మరో కీలకమైన మలుపు ఏంటంటే సుప్రీంకోర్టులో ఆగస్టు 14న సిజే సూర్యకాంత్ నేతృత్వంలో బెంచ్ బీసీఐ తీసుకున్న ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులందరికీ తమ నిరసన తెలిపే హక్కు ఉంటుంది అంటూ సిజేఐ చెప్పిన విషయం కావచ్చు, అది 100% నిజం అంటూ ఇది విద్యార్థులకు మధ్య సమస్య, బీసీఐ జోక్యం అవసరం లేదంటూ బీసీఐ జోక్యాన్ని ఇక్కడ వ్యతిరేకించడము, బీసీఐకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన బెంచ్ విద్యార్థులు లేదా నల్సార్ ఫ్యాకల్టీపై బీసీఐ ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని ఆదేశించడం. మొత్తానికి అభిజిత్ దీప్కే దెబ్బతో సుప్రీం బెంచ్లో దీనికి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారము ఆసక్తికరమైన స్థితికి అయితే వచ్చింది. ఒకవైపు సిజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించడంపై విద్యార్థుల్లో ఉన్న వ్యతిరేకత, మరోవైపు ఆ వ్యతిరేకత వెనుక ఎవరున్నారో అది ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్గా మారిందా, ఫ్యాకల్టీయా లేదా అవుట్ సైడర్స్ పాత్ర ఉందా అనే అంశాలపై బీసీఐ విచారణ. అదే సమయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే ప్రాథమిక హక్కు ఉంది, ఎన్రోల్మెంట్ ప్రక్రియలో అది ముడిపెట్టడం సరైంది కాదు అంటూ సుప్రీంకోర్టు ముందు ప్రశ్నకు తేవడం. సుప్రీంకోర్టు అటు విద్యార్థుల ప్రొటెస్ట్ సంబంధించి బంధించి వాళ్ళను భయపెట్టి మీరు టిక్ మార్క్ వేయించుకోవడం కరెక్ట్ కాదన్న విషయం తీసుకురావడం. మొత్తానికి నల్సార్ ఘటన ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పనిచేయడం ఎంత ముఖ్యమో అవి పనిచేయనప్పుడు వాటిని ప్రశ్నించే ప్రెషర్ గ్రూప్స్ కూడా అంతే అవసరము. ఈ సందర్భంలో సీజేపీ కావచ్చు, అభిజిత్ దీప్కే కావచ్చు, ఆయనతో కలిసి పనిచేసిన ఆ టీం స్టూడెంట్స్ కావచ్చు, సమస్యను కేవలం ఒక క్యాంపస్ వివాదంగా వదిలేయకుండా దాన్ని దేశవ్యాప్తంగా యువత చర్చించే అంశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే బీసీఐ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తడం, స్టూడెంట్స్ తమ వాయిస్ వినిపించడం, సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా క్యాంపెయిన్ చేయడము, ప్రెషర్ గ్రూప్స్ అనే వ్యవస్థ ప్రజాస్వామ్యం పైన, ప్రజా సమస్యల పైన ఒత్తిడి సృష్టిస్తే ఆ ఒత్తిడిని విజయవంతంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే ఎలా ఉంటుంది అనేది అభిజిత్ దీప్కే ఒక్క పోస్ట్తో మేము ప్రెషర్ గ్రూప్గానే ఉంటాము అని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాము అన్న విషయము నల్సార్ లా యూనివర్సిటీకి సంబంధించి ఈ ఘటన ప్రూవ్ చేసిందని చెప్పారు. ముఖ్యంగా మీడియా కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, లేదా ఇతర ఏ సంస్థలైనా ఒక సమస్యను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళలేని సమయంలో బాధ్యతాయుతమైన స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ యూనియన్స్
ఆ ప్రశ్నలు లేవనెత్తి పబ్లిక్ పోల్లో కనుక పెట్టి నిర్మాణాత్మకంగా తీసుకెళ్ళగలిగితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, బీసీఐ ఎలా వెనక్కి రాగలుగుతుంది, అలాగే సుప్రీం ఎలా మొట్టికాయలు వేస్తుంది అనేది చాలా క్లియర్గా ఇక్కడ కనిపించింది. అంటే సీజేపీ ఒత్తిడి వల్లే వెనక్కి తీసుకుంది అని చెప్పడం కంటే పెరిగిన ప్రజా వ్యతిరేకత, దాంతోపాటు విద్యార్థుల స్పందన, సుప్రీంకోర్టు జోక్యం వంటి అనేక అంశాలు కలిసి పనిచేశారనే చూడాలి. కానీ సీజేపీ పోస్ట్ పెట్టిన తర్వాత ఇది బెంచ్ మీదకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఈ పరిణామంలో సీజేపీ అభిజిత్ దీప్కి ఆయన టీం పోషించిన ఒత్తిడి గురించి క్లియర్ కట్గా ఇక్కడ చెప్పాల్సిందే, అందరూ గుర్తించాల్సిందే. వ్యవస్థను భయపెట్టడం కాదు, వ్యవస్థను ప్రశ్నించడం, ప్రజలకు విషయం తెలియజేయడం, అన్యాయంగా కనిపించే నిర్ణయాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకురావడం ఒక సమర్థవంతమైన ప్రెషర్ గ్రూప్ అసలు శక్తి. ఇది అభిజిత్ దీప్కే మరొకసారి ప్రూవ్ చేశాడు. ఎక్కడా ఎలాంటి నిరసనలు చేయలేదు, ఎక్కడా దీనికి సంబంధించి మీటింగ్లు ఏం పెట్టలేదు, ఎక్కడా దీనికి సంబంధించి గళమెత్తండి అంటూ ఎవరికి పిలుపునిచ్చలా. జస్ట్ ఒక చిన్న పోస్ట్, అభిజిత్ దీప్కే పెట్టిన ఒక చిన్న పోస్ట్, ఒకవేళ కనుక స్టూడెంట్ భవిష్యత్తుకు సంబంధించి మీరు పనికి మాలిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రము ఆ స్టూడెంట్ తరపున రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు. ప్రొటెస్ట్ చేయడానికి మేము సిద్ధమే, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము పరంగా నిలబడతామని చేసిన ఒక్క ఒత్తిడి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు అనేది తారుమారయ్యాయి. అప్పుడే తీసుకున్న బీసీఐ నిర్ణయం అంతలోనే వెనక్కి తీసుకోవడము, దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణ ఆపలేదు, జస్ట్ మీకు డౌట్స్ ఉన్నాయి విచారణ చేయండి, నో డౌట్, దాన్ని ఎవరు ఆపట్లేదు. కానీ విచారణ చేయకముందే స్టూడెంట్స్ మీద వేటు వేయడం అనేది, ఎందుకంటే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు, అంటే సుప్రీం న్యాయస్థానం అనేది సామాన్యుడికి ఒకవేళ కింది స్థాయిలో న్యాయం జరగకపోతే అట్లీస్ట్ పై స్థాయిలో అయినా మన అంటే జరిగిన అన్యాయానికి సంబంధించి మనకు సపోర్ట్ నిలుస్తారన్న న్యాయస్థానంలోనే మేము నేర్చుకున్న న్యాయ వ్యవస్థకు సంబంధించి సీజేఐలో నిరుద్యోగుల విషయంలో కావచ్చు, విద్యార్థుల ప్రొటెస్ట్ సంబంధించి నాకు చూసే తీరిక లేదు అని చేసిన కామెంట్స్ కావచ్చు, కరెక్ట్ కాదు కదా. న్యాయ వ్యవస్థ అందరికీ న్యాయంగా ఉండాలి, ఏ దానికి ఒత్తిడికి లొంగకూడదు అన్న విషయం కదా మేము నేర్చుకుంది. మరి అలా అంటే ఆ న్యాయ వ్యవస్థను కాపాడిన వ్యక్తి నుంచి తీసుకున్నప్పుడు మా లా డిగ్రీకి ఒక వాల్యూ ఉంటుంది. రాజ్యాంగం రూపొందించిన అనేక అంశాలకు సంబంధించి అంటే ఆచరించాల్సిన వ్యక్తి ఆచరించకపోవడం కరెక్ట్ కాదు కదా అన్న అంశాన్ని స్టూడెంట్స్ ఇక్కడ లేవనెత్తడం ప్రతి ఒక్కరిని కదిలించిన విషయం. ఇది సీజేఐ గారిని వ్యక్తిగతంగా అవమానించడం కాదు, ఆ పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేయడం. కాబట్టి ఇది ఆయన పర్సనల్గా టార్గెట్ చేశారు అనడం కన్నా వ్యవస్థలకు సంబంధించి విద్యార్థులు టార్గెట్ చేశారన్న కోణాన్ని కనుక పరిగణలోనికి తీసుకుంటే, మీరు అన్నట్టు నిజంగానే కావాలని ఎవరైనా చేశారో ప్రూఫ్లు ఉంటే బయట పెట్టండి. దానికి సంబంధించి అది కరెక్ట్ కాని వేలో వాళ్ళు ఇండివిజువల్గా వచ్చిందా, ఎవరో ప్రెజర్ చేస్తే వచ్చిందా అనేది క్లియర్ కట్గా తెలిసినప్పుడు అది కూడా ప్రజాస్వామ్యంలో సమాధానం వస్తుంది. మొత్తానికి అభిజిత్ దీప్కే మరొకసారి తన సత్తా చాటడానికి స్పష్టంగా తెలుస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే ఖచ్చితంగా మేము వాళ్ళ వెనుక ఉన్నాము, వాళ్ళతో ఉంటామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.